కలగొట్ల గ్రామ పంచాయతీలో తలసరి ఆదాయం 26,810 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులు 25 మంది ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగులు 35 మంది. రైతులు 2,071 మంది. 26,000 రూపాయలు తలసరి ఆదాయం అన్నావు. అవును అది కరెక్ట్ అనేది చెప్పగలుగుతున్నావు? అది కరెక్ట్ కాదు సార్. సార్ డిస్ట్రిక్ట్ ది కాన్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత విలేజ్ తీసుకున్నారు కాదు. మా డిస్ట్రిక్ట్ ఎంత వచ్చింది? 1,80,000. జిల్లా వచ్చి కాన్స్టిట్యూన్సీ ఎంత వచ్చి? రొటీన్ గా చేస్తే కుదరదు, నాకు కరెక్ట్ గా ఉండాలి ఫిగర్స్ అన్ని. ఏదో మొక్కుబడిగా చేసేది కరెక్ట్ కాదు, అందుకే అడుగుతున్నా. నేను చదువుకొని వచ్చాను. చెక్ చేసి వ్యవసాయ రైతు కూలీలు 1,500 మంది. గ్రామ జనాభా వచ్చి 4,551. అందులో పురుషులు 2,205 మంది, స్త్రీలు 2,346 మంది. మొత్తం గృహాలు 922. అక్షరాస్యత శాతం వచ్చి 41.52%. అందులో పురుషులు 52.27%, స్త్రీలు 31.54%. తమ్ముడు ఇను సార్ మొత్తం కలిసి నువ్వు ఇచ్చింది 4,551 పాపులేషన్. ఇందులో మగవాళ్లు 2,205, ఆడవాళ్లు 2,346, 922 ఇళ్లు. ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయం 42.55 కోట్లు, 37.14%. ఇండస్ట్రీ 11.50 అంటే 10.04. సర్వీస్ సెక్టర్ 60,50,00,000, 52.82. మొత్తం విలేజ్ యొక్క జీవీఏ చూస్తే 114,54,00,000. జీవీడిడిపి 122 కోట్లు. పర్ క్యాపిటా వచ్చే కొందికి 26,810 రూపాయలు రాశావు. కాన్స్టిట్యున్సీ వచ్చే కొందికి 1,28,552 అని రాశారు. కాన్స్టిట్యున్సీ 1,28,000 ఉంటే ఇది 26,000 అంటే ఎట్లా సాధ్యమో చెప్పండి మీరు, కలెక్టర్ గారు, మీరు ఇద్దరు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు నో. అదే మరి జిల్లా వచ్చే కొందికి 1,73,598. స్టేట్ వచ్చే కొందికి 2,37,951. 26,000 తప్పు. రేపు రాబోయే కాకి లెక్కలు కాకుండా కరెక్ట్ లెక్కలు రాయండి, వెరిఫై చేసుకొని పెట్టండి. నేను ఎందుకంటే చాలా సిస్టమేటిక్ వెళ్తున్నా. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉండాలి. ఆ పేదలకు అండగా ఉండడమే నా ఆలోచన. అది దృష్టిలో పెట్టుకొని ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే నేర్పించండి, పాఠాలు పెట్టండి. నేర్చుకునే వరకు నేర్పించి అందరికి న్యాయం చేద్దాం.